గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యు ఆర్ గుడ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. సో ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీనగర్లో అయితే ఉన్నాం. అండ్ ఇక నిన్న అయితే హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం స్టే చేయడానికి. చాలా టైర్డ్ అయిపోయినాం నిన్న. ఏమో నిన్న రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది అసలు నేను అనుకోలే అంత డేంజరస్గా ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి దానికన్నా ఇంకా డేంజరస్ అయితే ఉంటుంది రైడ్. సో ఇక మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం, బ్యాగ్స్ కూడా ప్యాక్ అయితే చేస్తున్నాం. చేసి ఇక మళ్ళీ ముందు కలుస్తాం. గైస్ మళ్ళీ ఇక్కడ లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ బ్రంచ్ చేయడానికి మళ్ళీ వచ్చినాం. ఇక్కడ ఇక అందరం కలిసి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం. అయితే ఇక్కడ చికెన్లో ఎత్తిన ఒకసారి ఇలా ఏలు పెట్టి గెలిపితే బయటికి వెళ్ళింది చిన్న ముక్క. పెద్ద ముక్కే, చిన్నది కాదు, పెద్దది. ఇంకా మన వాళ్ళు ఇక స్టార్ట్ అయిపోతున్నారు. ఇక నేను కూడా స్టార్ట్ అయిపోతా. సో నువ్వు ముందు కదా లొకేషన్ అన్నాను, ముందుకు పంపించాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇది మెటల్స్ ఉంది కాబట్టి మేము ఇక్కడ స్పూన్ పెడితే గ్లాస్ వలిగిపోతున్నది. మా బ్రోజ్ ఆల్రెడీ వలిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది ఆ గ్లాసు. ఇక అందుకే మేము ఆగినాం. ఇప్పుడు మంచిగా లంచ్ కూడా అయిపోయింది. ఇక రైడింగ్ గేర్ తీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. అండ్ కర్ణాటక రైడర్స్ కూడా ఇంతకుముందే కలిసి మాట్లాడారు మాతో మంచిగా. కూల్ చలో జై శ్రీరామ్ స్టార్ట్ చేయి. చలో అవి ఆయన పెట్టండి పదా. ఓకే, ఇప్పుడు మనం శ్రీనగర్ నుంచి మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోయినాం గైస్. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్తే మనం రైడింగ్ గేర్ అయితే తీసుకోవచ్చు. అట్లా అనేసి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఇది జాపనీస్ స్టైల్లో ఇట్లా కట్టిరు అన్నట్టు. ఇదంతా జాపనీస్ స్టైల్, ఇదంతా సేమ్ అదే ఉన్నాయి. ఇది ఇది మిల్స్ అన్నట్టు, వూలెన్ లైక్ ఇట్లా క్లాతింగ్ స్టోర్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి శ్రీనగర్లో చాలా బాగుంటాయి క్లాత్స్ మాత్రం. బట్ ప్రైసెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి గాయ. చెప్పలేనంత జాపనీస్ స్టైల్ ఇదంతా. ఒకసారి చూడండి. ఇట్లా ఒక స్క్వాడ్ కలిసి లైన్గా ఒకరి వెనుక ఒకరు వెళ్తూ ఉంటే చూసే వాళ్ళు ఎట్లా చూస్తారు సార్, వేరే లెవెల్లో మనకు వ్యూస్ వస్తాయి. రియాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గాయస్ ఇక్కడ రైడింగ్ గేర్ అయితే తీసుకొని వచ్చిన. రైడింగ్ గేర్ మొత్తం సెట్ అయిపోయింది. ఇక మన వాళ్ళు ఇంకేదో తీసుకుంటా అన్నాడు, స్టిక్కర్లు కూడా. నువ్వేం తీసుకుంటున్నావు? సక్సెస్ఫుల్గా మనం రైడింగ్ గేర్ కూడా తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సోలాంగ్ పోయాలి. ఇక్కడ సోలాంగ్ ఇక్కడ మంచిగా బైకర్స్ అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయండి, మేము చూసుకుంటాం, ఇది మా ఏరియానే అన్నట్టు మాట్లాడిర్రు. సరే అని అన్నాం. చలో గాయస్ చలో. వావ్ నైస్. బస్సు బాగానే ఉంది. అందరూ స్ట్రైట్ లైన్ ఫామ్ చేయండి. స్ట్రైట్ లైన్, 2 మెంబర్స్ వద్దు. సింగిల్ లైన్ కమాన్. సింగిల్ లైన్ కమాన్ ఫాస్ట్. ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ వచ్చేసి నియర్లీ ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఇవాళ స్టే అక్కడనే చేస్తున్నాం మేము. మెయింటైన్ సింగిల్ లైన్. గైస్ ఇక్కడ కాశ్మీర్లో ఇలాంటి హౌసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. మన సైడ్ ఇట్లాంటిది ఒక్కటి కూడా ఉండదు. అండ్ మన సైడ్ ఏమో యాక్చువల్గా మనకు పోలీసులు కనిపిస్తూ ఉంటారు మన రోడ్ పక్కన, లేదంటే ఎక్కడో ఒక ప్లేస్లో. కానీ ఇటు సైడ్ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఫుల్ సెక్యూరిటీ అన్నట్టు. ఇట్లా ఎక్కడ చిన్న మిస్టేక్ అనిపించినా కానీ వెంటనే కస్టడీలో తీసుకుంటారు. అస్సలు వదిలేదిలే. మనం అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది. హైదరాబాద్ అని చెప్తున్నాం. ఎందుకనంటే మెట్రో సిటీస్ దగ్గర ఏది ఉంటే ఆ పేరు చెప్పాలన్నమాట మనం.
అట్లా. ఇక్కడ మొత్తం ఇట్లాంటి ఇల్లులే కడతారు. ఆ పైన రూఫ్ అనేది అట్లా షార్ప్ పెట్టేసి ఎందుకు పెడతారు అని అంటే, ఎప్పుడైతే ఇక్కడ స్నోఫాల్ అవుతుందో జస్ట్ ఇట్లా దుబ్బుడితోటే మొత్తం కింద పడిపోతుంది అన్నట్టు. అదే ఒకవేళ ఇట్లా స్ట్రైట్ సర్ఫేస్ ఉంటే అది అట్లనే వెయిట్ ఎక్కువ అయ్యి అంటే దానికి అంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనేసి వాళ్ళ బాధ. అందుకే ఇట్లా స్లోప్ అనేది సర్ఫేస్ ఇట్లా పెట్టేస్తారు పైన. ఏమైంది ఇటా ఇటుంది కానీ ఇటు కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటుందంట. ఎటు సైడ్ నుంచి రిస్ట్రిక్టెడా అంటే వెళ్ళనివ్వరా? ఏమో ఆర్మీ వాళ్ళు ఏదో ఉంటారు అంట కదా. అవునా? పెట్టారు అన్నాడు. అవునా? మరి ఇట్లా నుంచి వెళ్దాం. అటు నుంచి వెళ్ళకపోతే అటు నుంచి ఎందుకు వెళ్ళి వేస్ట్. బట్ కాశ్మీర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. లైఫ్ టైం అచీవ్మెంట్ అసలు అది. అది లైఫ్లో ఒకటేసారి జరుగుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీకు చాలా దమ్ము ఉండాలి, చాలా పవర్ ఉండాలి మీకు, అప్పుడే అవుతుంది. ఏదో ఆల్తు ఫాల్తు లెక్క మనం గలీలో తిప్పిన బండి అని అంటే అట్లా కాదు, అది రాంగ్. ఈ మిలిటరీ బస్సెస్ వెళ్తున్నాయి ఇదిగోండి, జమ్మూ అండ్ శ్రీనగర్ బస్సెస్. అండ్ ఇట్ సైడ్ చూడండి ఇదేదో ఉంది, దీన్ని ఏమంటారు తెలియదు. ఇది మళ్ళీ కనుకోకపోతే ఇదండి మొత్తం ఇట్ సైడ్ ఆర్మీ వ్యాన్సే చాలా వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇదండి అయిపోయింది. అంటే ఫస్ట్ ఒక వెళ్ళే వ్యాన్ అందరినీ సైడ్కి జరుగు అని అంటాడు, అన్ని వ్యాన్స్ వెళ్తాయి ఇట్లా. లేక్ బాగుంది, లేక్ కూడా. అబ్బా ఇక్కడ హౌసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ కన్స్ట్రక్షన్ వేరే లెవెల్, మంచిగా ఉందన్నట్టు చూస్తే అరే ఏదో వేరే మంచి ప్లేస్లో వచ్చినాం. మనం ఉంటాయండి స్లాబ్ ఇల్లులు అట్లా. అమ్మో అమ్మో అమ్మో, ఆడ వెనుక ఉన్నాడైతే వానికి ఏమంత అర్జెంట్ ఉన్నదో నాకైతే ఏం అర్థమే అవుతలేదు. ఫైనల్లీ ఇది ఒక రివర్ అయితే క్రాస్ చేస్తున్నాం. నేను ఇది కెనాల్ అనుకున్నా ఫస్ట్ చూసి, కానీ ఇది కెనాల్ కాదు, రివర్. ఐ థింక్ ఇది కాశ్మీరీ రివర్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇదే వాటర్ పైన అక్కడ బోట్స్ పెట్టి దానిపైన క్యాంపింగ్ కూడా ఇస్తారు మనకి. ప్రైజెస్ తక్కువనే ఉంటుంది, 600 700 ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు అంతే. ఇట్లాంటి ఇల్లులు అవుతున్నాయి. మేము ఎంత అంటే కొండలకి ఎంత దగ్గర వెళ్తే అంత చలి ఎక్కువ పెరిగిపోతుంది అన్నట్టు. ఇవాళ కాదు అంతే, ఇక మన సైడ్ హీట్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో కూల్ ఉంది. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా. ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మాట మీద. ఇక్కడ ముందు ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది. ఆ మౌంటైన్ పైన ఇప్పటికీ స్నో ఉంది అక్కడ నాకు కనిపిస్తుంది. యూ కెన్ ఏబుల్ టు సీ దట్ గైస్. లిటరల్లీ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఓ మై గాడ్, అంటే అటు ఇటు పెద్ద పెద్ద కొండలు, దాని మధ్య నుంచి మనం రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. స్ట్రైట్గా కనిపిస్తున్న ఆ కొండ మీద నుంచే స్నో ఉంది అక్కడ. ఇంకా వ్యూని చూడండి కదా, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. లైఫ్ టైం అచీవ్మెంట్, సక్సెస్ఫుల్గా మన డ్రీమ్ అన్నీ ఇక్కడనే కంప్లీట్ అయిపోతున్నాయి. వేరే మై గాడ్, వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి.
ఇలాంటి ప్లేసెస్ చూడడానికి దొరుకుతాయి. ఓ మై గాడ్. అండ్ నేను చెప్పింది కరెక్ట్, అక్కడ స్నో ఉంది, ఇప్పటికీ ఉంది పైన. అంటారో కూడా నాకు అర్థమవుతలేదు, అంత హెవెన్ లెక్క ఉంది కాదు. ఇది చెప్తున్నా కదా, వేరే లెవెల్ కాశ్మీర్ ట్రిప్. అనుకుంటాం లదాఖ్ అనేసి, అనుకోవడం కాదు, బట్ వెళ్ళేటప్పుడు చూసే వ్యూ అది ఉంటుంది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇంక అంతే. గాయ్స్, ఈ వాటర్ మొత్తం మౌంటైన్స్ నుంచి వస్తున్నాయి. స్నో ఎప్పుడైతే కరిగిందో అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇది. ఎంత కూల్ ఉంటుంది అంటే ఘోరంగా చిల్డ్ ఉంటుంది, ఇక ఐసే ఇక ముందు గడ్డ. గాయ్స్, అక్కడైతే స్నో ఉంది పైన. ఇది ఉంటుంది, ఇంకా ఉంది, ఇంకా ఇట్లా కారుతూనే ఉంది పైన. సో ఆ మౌంటైన్ పైన చాలా స్నో ఉంది, బట్ అది పైన ఉంది, కింద లేదు. అక్కడ స్నో ఉందనేసి ఇటు ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. చలి పెడుతున్నారు అంటే అమ్మా. అయితే ఇంకా గైస్, నేను చెప్పినా కదా, మొత్తం స్నో మొత్తం కరిగిపోయినాక వాటర్ అయినాక ఇదే రివర్లో నుంచి ఎంత కూల్ ఉంటాయనంటే ఆ వాటర్ ఘోరంగా. ఐస్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూల్ బాటిల్ తీస్తాం, ఆ సేమ్ దానికన్నా 2 ఇంతలు ఎక్కువనే ఉంటుంది, 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ డాగ్స్ కూడా చూడండి ఎట్లున్నాయి, మన సైడ్ నార్మల్ ఉంటాయి, ఇవన్నీ బ్రీడెడ్ ఎట్లుంటాయో అట్లా ఉన్నాయి. ఇక్కడ ఏదో విలేజ్ వచ్చింది, ఫుల్ క్రౌడెడ్. ఇటు సైడ్ ఇంకా స్కూల్స్ ఇంకా స్టార్టే ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉండవు, వీళ్ళకి సమ్మరే ఉండదు, హాలిడేస్ ఎక్కడి. ఇది వేరే. వీళ్ళందరూ కాశ్మీరీ పీపుల్స్. మేము కాశ్మీర్లో ఉన్నాం, జమ్మూ అప్పుడే క్రాస్ అయిపోయినాం ఎప్పుడు. అండ్ ఇక్కడ కొన్ని మౌంటైన్స్లో మాత్రం స్నో ఇంకా ఇప్పటికీ ఉంది. మనల్లో అయితే ఇంకా ముంగటికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని చూస్తే మన అది దంగల్ అదేదో ఉంటుంది అతను అమీర్ ఖాన్లో, షారుఖ్ ఖాన్ ఎవరిదో మూవీ, దాంట్లో అతను తీసుకెళ్తాడు పాకిస్తాన్ వరకు. అందులో ఆ చిన్న పాప ఉంటుంది, సేమ్ అట్లానే ఉన్నారు అందరు ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు. లిటరల్లీ చెప్తున్నా కదా, ముందు ఒక చాలా పెద్ద మౌంటైన్ ఉంది, ఆ మౌంటైన్ పైన ఎంత ఉందనంటే స్నో ఘోరంగా ఉంది. ఇంకా ఆ స్నో ఉండడం అది పక్కన పెడితే ఒక రేంజ్లో చలి పెడుతుంది మనకి. చలి మాత్రం ఘోరంగా. ఈ రైడింగ్ గేర్ వేసినా కాబట్టి కొంచెం సేఫ్టీయే, కానీ చలి మాత్రం ఉంది, బాగానే చలి పెడుతుంది. ఇక పక్కన ఐస్ పెట్టుకున్నాక ఆ మాత్రం చలి పెట్టకపోతే ఎట్లా. అమ్మో, ఎక్కడున్నాడు వెంకీ బ్రో? వస్తున్నావా? రావట్లేదా? వాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళిపోయారు ముందే. ఒక్కసారి వింటర్ సీజన్లో రావాలి, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వేరే ఉంటుంది కదా. అసలు లాస్ట్ వింటర్లోనే నేను సిమ్లా వెళ్దాం అనుకున్నా, కానీ అది మిస్ అయిపోయింది టోటల్గా. సిమ్లా లేదంటే మనాలి వెళ్దాం అనుకున్నా, బట్ ఇక అప్పుడు ఏం తెలియదు కదా. ఇప్పుడు అంటే అన్నీ తెలుసు, ఇప్పుడు చూడండి ఇక ఎప్పుడు పడితే అప్పుడే వస్తూ ఉంటా. చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కాశ్మీర్. ఎంతో పీస్ఫుల్గా ఉందనంటే చాలా పీస్ఫుల్, బట్ అంతే చలి కూడా అంతే పెడుతుంది. వామ్మో, అక్కడ మొత్తం స్నో చాలా ఉంది ఆ మౌంటైన్స్ పైన. ఇంకా అక్కడ ఇటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ మొత్తం ఆ సైడ్ మౌంటైన్స్ పైన మొత్తం స్నో. అండ్ ఇక్కడ ఎంత చలి ఉందనంటే నియర్లీ ఒక 10 degrees or 15 degrees అయితే రన్ అవుతుంది నాకు తెలిసి అనుకుంటున్నా నేను. ఇంకా నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. గస్ ఇక్కడ మేము చిన్న బ్రేక్ అయితే తీసుకొని ఆగినాం. ఒకసారి మీకు వ్యూ అయితే చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్ ఉందనంటే. వేరే ఉంటుంది ఇది. అండ్ ఇదంతా మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ పైన అక్కడ వైట్ కలర్ స్నో అయితే ఉంది.
చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. నెక్స్ట్ లెవెల్. ఈ కాశ్మీర్ రైడ్ మాత్రం వర్త్ 100%. నేను చెప్తున్నా కదా, వర్త్ వర్మ వర్త్ అంటారు కదా, సేమ్ అదే. ఇక ఇక్కడ నీట్గా ఒక చాయ్ తాగాలని ఉంది, అందుకే ఇక ముంగటికి అయితే వెళ్తున్నా. మన బ్రో అయితే ఇక్కడ ఏదో ఆర్డర్ ఇచ్చిండు. ఏమేమి వచ్చినాయి? బిస్కెట్లు, డబల్ రోటీ, ఈ క్రీమ్ రోల్స్. బ్రో నీ పేరు చెప్పు ఒకసారి మా వాళ్ళకి. నా పేరు సచిన్. సచిన్ రైడర్, సారీ సచిన్ ట్రావెలర్ అంటారు. బ్రో నీ పేరు ఎన్ఎస్ పేరు చెప్పు. ఎన్ఎస్ బ్రో. ఇప్పుడే మన ఫోటో షూట్ కూడా నీట్గా అయిపోయింది. అరే వెయిట్ ఆగండి. నాది ఇంకొకటి. చలో స్టార్ట్. ఫైనల్లీ ఫోటోషూట్ కూడా అయిపోయింది నీట్గా. కొన్ని పోస్టులు కూడా మన ఇన్స్టాగ్రామ్లో అయితే వేసేసిన. వేరే క్రేజ్ వచ్చిన. ఒకసారి వ్యూ అయితే చూడండి కాదు, ఎంత ఎట్లా ఉందనంటే హెవెన్. వెల్కమ్ టు ద హెవెన్ కాశ్మీర్. అండ్ ఇప్పుడు వర్షం వచ్చేలా అనిపిస్తుంది మాకు, బట్ తెలియదు వస్తుందో రాదో నాకే తెలియదు. అక్కడ స్లో చూస్తే వేరే ఉంది. Come on guys, నెక్స్ట్ లెవెల్ గాయస్ ఇదైతే. నేను చెప్తున్నా కదా, వేరే. ఓ బ్రో, come on buddy, lightweight. ఓ గాయ్స్ క్రేజీ అసలుకి. అమ్మా వాట్ ఏ కార్నరింగ్ అట. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ వర్మ, నెక్స్ట్ లెవెల్. అరే వేరే ఉంది రా బాబు. ఎటు హెవెన్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కార్నరింగ్స్ ప్లస్ ఈ మౌంటైన్, అది ఫీలింగ్ వేరే. ఇట్లాంటివన్నీ చూడాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో రాసి ఉండాలి. ఇది ఇట్లా దూరం దిగడానికి పోతాడు, ట్రావెల్ చేస్తాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడని. అప్పుడే ఇది అవుతుంది, లేకపోతే కాదు. మనం అనుకుంటాం ఎన్నో ఇంట్లో కూర్చుంటే ఏం కాదు, బయటికి వెళ్ళాలి, చెయ్యాలి, అప్పుడే అవుతుంది. క్రేజీ అసలుకి. నేను చేసిన లైఫ్లో అనుకోలే ఇట్లాంటి రోడ్లో నా ఫోన్ బండి పట్టుకొని వస్తా అనేసి. కానీ ఇక నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు ఇక దాన్ని. అంతే, లైఫ్ టైం సెటిల్మెంట్ లెక్క. అరే ఓ బాయ్స్ లవ్. ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కదా, మనం చేసిన పనులని వర్త్ వర్మ, వర్త్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. కాశీ 2 మౌంటైన్స్ మధ్యలో ఇంకో మౌంటైన్ అక్కడ ఉంది. ఆ మౌంటైన్ అయితే మొత్తం మంచుతో నిండిపోయింది. ఓ అమ్మా, ఎంత ఉంది, చాలా ఉంది దాంట్లో. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, గుల్మార్గ్ అనుకుంటా మేము వెళ్ళేది. అక్కడ కూడా ఉంటుంది స్నో అని అనుకుంటున్నాం, బట్ తెలీదు. మన బ్రో కూడా వచ్చేసిండు. ఇక్కడ నుంచి గుల్మార్గ్ 23, మనం వస్తుంది గుల్మార్గ్. అది ఇంకో 40 ఉంటుంది నాకు తెలిసి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి స్నో అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ అయింది. ఇక్కడ ఎంత చలి పెడుతుందని అంటే ఇక నేను చెప్పలేను. మన నార్మల్గా చలికాలంలో ఎంత ఉంటుందో దానికన్నా డబుల్ ట్రిబుల్ ఉంది. ముంగట మొత్తం ఐస్ ఉంది అక్కడ కొండ మీద. అక్కడ ఐస్ ఉందని అంటే ఇక్కడ ఎంత చలి ఉంటుందో అర్థం చేసుకోండి. మమ్మల్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అనిపిస్తున్నది. వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది అసలు. మన ఓన్ బైక్ ఇట్లాంటి ఏరియాస్లో ఎక్కడనో పుట్టి ఇంత దూరం ఇట్లా రైడ్స్ చేసుకుంటా ఉంటే మంచిగా అనిపిస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ నుంచి గ్లేషియర్ వ్యూ. ఓ మై గాడ్, ఏదో బాబు మొత్తం అయితే ఇంత ఓ లైఫ్లో ఫస్ట్ టైం మూవీ చూడడం
ఎన్నో టైమ్స్ ఓన్లీ వీడియోస్లో చూసిన, కానీ లైవ్లో ఫస్ట్ టైం గైస్. వాట్ ఏ వ్యూ. ఇక్కడ వెళ్తే ఇక డైరెక్ట్ కింద పడితే చచ్చిపోవడమే, వేరే ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఈ మౌంటైన్ మొత్తం చెక్కిన తర్వాతనే ఇట్లా అయింది. రోడ్ అదంతా చేసిరు, ఓన్లీ 2 వే. మేము ఆకాశానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇట్లా ఉరుములు సౌండ్ వస్తున్నాయితే ఘోరంగా గట్టిగా వస్తుంది. మేము ఆకాశానికి చాలా దగ్గరలో ఉన్నాం, అంటే చాలా హైటెడ్ ఏరియాలో ఉన్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. ఇటు సైడ్ విలేజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి లొల్లి లేకుండా ఇట్లాంటి ప్రదేశాలలో వచ్చి ఉంటున్నారు అని అంటే అది చాలా గ్రేట్. ఇక మనం గుల్మార్గ్లో చూడాలి మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే ఎలాంటి హెడేక్, ఫీవర్ అలాంటిది ఏం లేదు. ఇక ముందు అయితే అవుతుంది, చెప్పలేము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. వెల్కమ్ టు మోర్ టనల్. ఇక్కడ ఇప్పుడు మనం చాలా పెద్ద టనల్లో ఎంటర్ అవుతాం అని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇక్కడ నుంచి మేము గుల్మార్గ్ వెళ్తున్నాం కదా. ఇక్కడ నుంచి గుల్మార్గ్ వచ్చేసి ఒక సోన్మార్గ్ 15 అని అంటే అక్కడ నుంచి అదొక 10-15 ఉంటుంది. ఈజీగా ఇంకో 20-25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం మంచు కొండలకి చాలా దగ్గరలో ఉన్నాం గాయ్స్. ఏ బ్రో ఇంకొక నేడి ఇవే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు నేను చెప్తున్నా వర్త్. అరే ఇవేమి ఇంత రోడ్డే అట్లా ఉందా? ఓకే కూల్ రోడ్ అట్లా ఉంటే ఏం కాదు. అది మనం నిలబడితే అయిపోతుంది. ఇంకేమి నిలబడితే సెట్ మొత్తం. ఈ లొకేషన్లో ఇంకోసారి మనది ఫోటో షూట్ అయింది. అది క్రేజీ ఫొటోస్ వచ్చినాయి అసలుకి చెప్పాలని అంటే. వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. అమ్మా హెవెన్ తెలుసా. ఇట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ రాము. అందుకే ఇప్పుడే అన్ని వీడియోస్ అన్నీ తీసుకొని పెట్టుకోవాలి అట్లా. అదే ఇంకా ఇది వింటర్ అయి ఉంటేనా ఇంకా వేరే ఉండేది కథ. చూడండి ఖాళీ ఏరియా ఇది. దీంట్లో మేము రైడ్ చేసుకుంటూ వెళ్తున్నామని అంటే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. నెక్స్ట్ లెవెల్. ఎంత V-షేప్ వ్యాలీ లెక్క ఉంది చూస్తే, క్రేజీ. ఇప్పుడు బ్రిడ్జ్ పై నుంచి మనం రైడ్ చేస్తున్నాం. అక్కడ ఒక విలేజ్ కూడా ఉంది, బాగుంది విలేజ్ కూడా. గస్ ఇక్కడ దగ్గరలో సోన్మాల్ టనల్ అవుతుంది. గుట్ట లోపల నుంచి అయితే మనం ఇప్పుడు రైడ్ చేయాలి. అండ్ బ్యాక్ ఇటు పక్కన వ్యూ అయితే చూసుకోవచ్చు. అది ఆ మౌంటైన్ పైన అయితే నెక్స్ట్ లెవెల్ స్నో ఉంది, దగ్గరలోనే ఉన్నది. చలి కూడా అట్లనే పెడుతున్నది. ఏమంటారు గాయస్, మీకు చలి పెడతలేదా? చలి పెడితే స్వెటర్ వేసుకో. చలికి వట్టకాయలు దగ్గరకు వచ్చేసినాయి. గ్యాస్ ఇంతకుముందే మనం ఆర్మీ వాళ్ళకి జైన్ చెప్పినాం. ఇక్కడ ఏదో ఉంది, ఇది లోపల టనల్. ఓ వాట్ హ్యాపెండ్ టు దిస్? అరే ఫోన్కి ఏమైంది? ఆన్ అవ్వట్లేదు. పెట్టి ఏమైందా? వామ్మో ఎదురా ఇంత చలి పెడుతుంది. ఘోరమైన చలి. రైడింగ్ ఇన్ ద టనల్ ఇస్ నియర్ టు ద సోన్మార్గ్. టనల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లా ఉంది గాయ్స్. అమ్మా ఓ మై గాడ్ వెంకీ బ్రో. హే బ్రో, హలో. ఓ మిస్టర్, టనల్ నుంచి జస్ట్ ఇట్లా బయటికి వచ్చినామో లేదో వెనక తిరిగి చూసిన. ఓ మై గాడ్, అరే ఇది వేరే లెవెల్ మరి. మా మైండ్ బ్లోయింగ్. ఆడ ఎంత చలి పెడుతుంది తెలుసా. అమ్మా అరే ఇక్కడ వచ్చి జస్ట్ 1 గంట అవుతున్నది. ఇగో ఈ వ్యూ, ఇంకా ఈ వ్యూలా ఒక 100 ఫోటోలన్నా దిగినాం మేము.
ఇట్స్ ఎక్స్పల్షన్ పైలట్ గాయ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి. మంచి పోజింగ్ ఏ నాన్న. చలో గాయ్స్, నాదే ఫోన్ అది ఉండని, ఛార్జింగ్ అయితే అక్కడి వరకు ఎంతైందంత. చలో గాయ్స్, ఇక బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు. అండ్ 2-3 కిలోమీటర్సే జస్ట్ వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ ఎక్స్ప్లోరేషన్ అంతా రేపే. ఇవాళ ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు, జస్ట్ అక్కడ చిల్ అవ్వడం అంతే. చలో బ్రో. గాయస్ నేను చెప్తున్నా కదా, ఇది కొంచెం క్రాస్ అయిన వెంటనే ఇగో అమ్మా, ఓ మై గాడ్, ఓ గాయస్, అరే బాయ్, అరే ఇది వేరే. వా బాయ్ సాబ్, నెక్స్ట్ లెవెల్ ఇది. అమ్మా, ఓ వెల్కమ్ టు ద లదాఖ్. ఇది హోమ్ స్టేస్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ స్టే చేయొచ్చు, ఆఫీస్ ఇక్కడైతే స్టే చేయొచ్చు. సోన్మార్గ్ గ్లేషియర్కి మనం వచ్చేసినాం. ఇక్కడ ఎప్పటికీ ముందైతే ఓ మై గాడ్ గాయ్స్, వేరే. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి. అదంతా ఇది వచ్చేసి ఒక విలేజ్. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 or 2 కిలోమీటర్స్ వెళ్తే సోన్మార్గ్ అయితే చేరుకోవచ్చు మనం నీట్గా. ఇంకేంటిది, ఇవాళ జస్ట్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. రేపు అయితే ఎలాగ ఎన్ని హార్సెస్ ఉన్నాయి ఇక్కడ, హండ్రెడ్స్ ఆఫ్ హార్సెస్. వావ్, అసలు చెప్పలేనండి. స్నోల్యాండ్, వెల్కమ్ టు ద స్నోల్యాండ్ గాయ్స్. అది ఇక్కడ స్టే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గాయ్స్, సీరియస్గా చెప్తున్నా కదా. ఇక నాకు స్నోని టచ్ చేయాలని ఉంది కానీ చేయలేను. చాలా దూరం ఉంది, దగ్గరగా కనిపిస్తుంది కానీ అది చాలా అంటే చాలా దూరం. ఇటు సైడ్ వెళ్తే సోన్మార్గ్ మార్కెట్, అండ్ ఇటు సైడ్ లే లదాఖ్. అండ్ మనం ఇటు స్ట్రైట్ వెళ్తే 340 కిలోమీటర్స్ లదాఖ్ ఇక్కడ నుంచి. మనం ఇంక ఎక్కడికి వెళ్ళాలి, ఎటు సైడ్కి, ఎటు సైడ్ వెళ్ళాలి. వావ్, వేరే క్రేజీ గాయ్స్, క్రేజీ. మనం యాక్చువల్గా రేపు ఈ రూట్ నుంచి అటు అయితే వెళ్ళాలన్నమాట. అమ్మో, మెల్లగా చిన్నగా ఆఫ్ రోడ్. ఇక్కడ కూడా అదే హిమాలయాస్ నుంచి వచ్చే వాటర్ అయితే ఇక్కడనే ఉంది. వెల్కమ్ టు ద సోన్మార్గ్. ద ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ ఆర్మీ టు సేవింగ్ అస్. అండ్ అంటున్నారు కదా ఎవరు అలౌ చేయట్లేదు అనేసి, మేమైతే ఇక్కడ వరకు వచ్చేసినాం. ఎవరు రాడు అలౌ చేయండి, మమ్మల్ని అయితే వేస్తున్నారు, మంచిగా తిరగనిస్తున్నారు. అమ్మా, ఇక్కడ ఎంత చలి పెడుతుంది, ఘోరం అసలుకి. వా, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. వా బాయ్ సాబ్, చాలా స్టోర్స్ ఉన్నాయి, మార్కెట్ కూడా ఉంది. అమ్మా, మార్నింగ్ మార్కెట్ అదంతా చూసుకుంటే అయిపోతుంది. అటు సైడ్ బ్రో హౌసెస్ ఎట్లా ఉన్నాయి చూడు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేమైతే అక్కడ డైరెక్ట్గా మేము క్లౌడ్స్ని టచ్ చేయొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడనే స్నో ఉంది, మనం టచ్ చేయొచ్చు. బ్రో స్నో ఇక్కడనే ఉంది, మనం టచ్ చేయొచ్చు స్నోని. రూమ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ నైట్ అయితే -డిగ్రీస్లో ఉంటుంది మొత్తం. అరే సోన్మార్గ్ విలేజ్, ఇదే సోన్మార్గ్ విలేజ్. ఇక్కడనే హోమ్ స్టే బుక్ చేసుకుంటే అయిపోతుంది, లేదంటే ఇక్కడనే తీసుకుంటే అయిపోతుంది. గాయ్స్ ఇక ఏం చెప్పాలి, ఇంకా కొద్దిగా ముందటికి వెళ్తే ఇంకొక టనల్ వచ్చేస్తుంది. అమ్మో,
ఎక్కడ ఎక్కడ చేద్దాం ఈ సోన్మార్గ్ దాటేసినాం మేము. ఎట్లా చెప్పు రోడ్డు మీద వండుకుందామా? చలికి వట్టకాయలు దగ్గరకు వచ్చేస్తాయి. అంతే అంతే. ఇక్కడ ఏంటి నీలగ్రార్ విలేజ్. చూడండి స్నో ఇక్కడ పక్కనే ఉంది. ఈ రివర్ పక్కనే. మీరు ముంగట వెళ్ళండి గో ముంగటికెళ్ళు వెళ్ళు ముంగటికెళ్ళు. నేను వీడియో క్యాప్చర్ చేసుకోవాలి. వావ్ వావ్ గైస్ ప్రెసెంట్ వచ్చేసి మనం సోన్మార్గ్లో అవుతున్నాం. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. 4 మెంబర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఒక 1K వచ్చింది 4 మెంబర్స్ కాబట్టి. మంచిగా 250 అనుకోండి. అట్లా రూమ్ మాత్రం బాగుంది. అండ్ బయట వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అరే వెళ్ళట్లేదుగా. ఓకే వెళ్ళింది. అయ్యో ఇటు నుంచి ఇక కనిపిస్తుందా ఎట్లుందో? అచ్చా ఇది కూడా వెళ్తుందా? అటు పడే దిక్కు మళ్ళా నా కెమెరా. గైస్ ఇట్లా ఉంది బయట వ్యూ. అండ్ అదొక టోటల్ విలేజ్. సో గైస్ ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. బాయ్ గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చూసారు కదా, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అన్నీ చేయాలి. ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.